వారసురాలు కోమటిరెడ్డి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ, ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఇంకెవరైనా ఉన్నారా నల్గొండ జిల్లాలో? ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా మొత్తం రంగంలోకి దించితే, ఇప్పుడు జానారెడ్డి ఒక కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యిండు, ఇంకో కొడుకు రెడీగా ఉన్నాడు. మళ్ళీ జానారెడ్డి మళ్ళీ ఎంపీకి, మళ్ళీ ఆయన కూడా. ఇంకెవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే. ఇప్పుడు భువనగిరి ఎంపీగా మా భార్యకి ఇవ్వండి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు. కోమటిరెడ్డి కుమార్తె నాకు ఎంపీ కావాలని ఆమె అప్లై చేసింది. ఇంకెవరు ఉన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గారు ఎమ్మెల్యే. పంచుకోరిగా మొత్తం నల్గొండ జిల్లాని, ఉమ్మడి జిల్లాని పంచుకోరిగా. ఓట్లు వేసేది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ జనము. ఈ అగ్రవర్ణాల్లో ఉన్న పేద రెడ్లు వీళ్ళు కూడా ఓట్లు వేస్తారు. వీళ్ళకి మనకు సంబంధం లేదు. నల్గొండ జిల్లాలో ఒక విచిత్రమైన రాజకీయం ఉంటుంది. అందులో ఈ రెడ్లలో కూడా రెండు వర్గాలు, ఇది మాట్లాడుకోవాలి మనం. ఏదో చెప్తారు, గుడాటి మఠాటి, అది రెండు వర్గాలు ఉంటాయట. ఇప్పుడు అపోజిషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి ఒక వర్గం అనుకోండి. ఆయన మరి ఆ గుడాటో మఠాటో నాకు కూడా అంత ఐడియా లేదు. ఆయన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే గెలిపిస్తాడు పార్టీలకు అతీతంగా ఆ రెడ్లలో ఉన్న ఆ వర్గం కలిసిపోయి పనిచేస్తుంది వెరీ క్లియర్గా. మళ్ళీ ఇప్పుడు పొరపాటున అక్కడ ఒక బీసీ పోటీ చేసింది అనుకోండి, ఏదైనా ఒక పార్టీ నుంచి చిత్తుగా ఓడగొట్టడానికి అందరూ కలుస్తారు, డౌటే లేదు అందులో. ఏం రాజకీయము, ఏం కథ? మీరు ఇది టికెట్లు ఏమన్నా మీరు పంచుకునే వ్యవహారమా, లేకపోతే పప్పు బెల్లమా? ఇదేమన్నా ఇది ఇక్కడ జనాలే మారాలా. జనంలో నుంచే ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉన్నది. ఎంతకాలం ఇట్లా ఓట్లు వేసుకుంటూ పోదాం? మనలోంచి ఒక లీడర్ ఎందుకు తయారు కాకూడదు? ఉన్న లీడర్లను ఎందుకు మనం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు? ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో, ఎవరైతే కొంత బెటర్ అని అనుకుంటామో ఆ నాయకత్వాన్ని మనం పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. అరే జిల్లాలో అయితే తండ్రి, లేకపోతే బిడ్డ, లేకపోతే కొడుకు, లేకపోతే భార్య, వీళ్ళేనా ఇక? మళ్ళీ ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు. ఎటువైపు వెళ్తున్నాయి రాజకీయాలు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారసురాలు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఆయన తన కూతురుని రంగంలోకి దింపేందుకు అన్ని సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన కూతురు శ్రీనిధిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అక్కడ జానారెడ్డి ఏమో అయితే నేను నా కొడుకు పోటీ అని ఆయన, అదే నల్గొండ ఎంపీకి. లేకపోతే ఆయన పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నుంచి ఆయనకు ఆల్రెడీ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన రెడీగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతలంతా ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు హస్తం వైపే ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నల్గొండ సీటుకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి ఆయన కూతురి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి పవన్ అనే వ్యక్తి దరఖాస్తు చేస్తున్నాడు. ఎవరి పవను? కోమటిరెడ్డి అన్న కొడుకు. ఇప్పుడు పవన్ మోటార్స్ ఉన్నాయి కదా, అది ఆయనకి ఇన్ఛార్జ్. ఆయన అప్లై చేసుకున్నాడు. ఏది? భువనగిరి ఎంపీ టికెట్ కోసం. అంతేకాకుండా నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ సైతం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు పోరాటం చేసి త్యాగానికి సిద్ధమైన పటేల్ రమేష్ రెడ్డి కూడా లైన్లో ఉన్నాడు. దీంతో నల్గొండ టికెట్ పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నల్గొండ అట్లే ఉంది, భువనగిరి అట్లే ఉంది. వేరే వాళ్ళకి పోయినిచ్చే అవకాశం లేదని రెడీగా ఉన్నారు వీళ్ళు. వేరే ఏ బీసీకో లేకపోతే జనరల్ స్థానమైన ఎస్సీకో ఇంకెవరికో పోవడానికి వీల్లేదు. చేస్తే మనమే చేయాలా. ఇది నల్గొండ, ఇది మాకు రాసిచ్చినారు అనే లెవెల్లో వీళ్ళున్నారు. ఈ పిచ్చి అమాయక జనం కొంతమంది ఇప్పటి కామెంట్స్ పెడుతూనే ఉంటారు. నాకు తెలిసి మా అన్న మస్తు పైసలు పంచుతాడు, అట్లా పంచుతాడు. ఎక్కడి నుంచి పంచుతున్నారు వీళ్ళంతా? ఈ రాజకీయ నాయకులు సావులకి అక్కడ ఇక్కడ డబ్బులు ఇచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు బిజినెస్ చేసి, నేను ఒక్కరి గురించి మాట్లాడతలేను, ఓవరాల్గా ఏ రాజకీయ నాయకుడైనా వెనకాల 100 కోట్ల రూపాయలు మింగి మీకు ఇసిరేస్తున్నారు బిచ్చం. ఆలోచించండి దయచేసి. వాళ్ళ వ్యాపారాలు చేసుకొని ఈ దేశంలో సిఎస్ఆర్ ఫండ్ కింద ఖచ్చితంగా ఈ దేశంలో సిఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు పెట్టాలి. ఒక 2% వాళ్ళు సంపాదించిన సొమ్ములో, వాళ్ళు సంపాదించిన డబ్బులోంచి 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద
ఖర్చు పెట్టాలా. ఇది చట్టం చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది. ఆ డబ్బుని మీకు ఇచ్చేసి ఫోటోలు తీసుకొని దాన్ని వాళ్ళ బిజినెస్లో చూయించుకొని ఆ రకంగా వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది అర్థం కాని అమాయక జనం మా లీడర్ పైసలు ఇచ్చిండు, మా లీడర్ అది చేసిండు. అరే ఆ అధికారమే నీ చేతిలో ఉంటే, అధికారమే నీ వర్గం నాయకుడి చేతిలో ఉంటే నువ్వు ఇంకా అద్భుతాలు చేసుకోవచ్చు కదా. ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ నల్గొండ జిల్లా నుంచే స్టార్ట్ కావాలా, నల్గొండ జిల్లా నుంచే ప్రారంభం కావాలి. అక్కడున్న ఈ అణగారిన బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా పైకి రావాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం వేస్తారండి ఓట్లు? చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల కూడా మీద కూడా వీళ్ళదే పెత్తను. మామూడే మేము మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రసన్నం చేసుకుంటేనే నువ్వు పార్టీలోకి వస్తావు, లేకపోతే నీకు పార్టీలోకి రావు, నీకు ఎమ్మెల్యే టికెట్ రాదు. ఎన్ని నెలలు వెయిట్ చేసిండు వేముల వీరేశం? సమాధానం చెప్పాలి. వేముల వీరేశం పార్టీలో జాయిన్ కావడానికి ఎన్ని నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది? ఎంతకాలం మాట్లాడకుండా ఉంటాం? ఇంకా 3 నెలలు వెయిట్ చేసిన ఆయన పార్టీలో జాయిన్ కావడానికే. అద్దంకి దయాకర్ పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు ఇవాళ? నేను ఏ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడతలేను. అడ్డుకుంటున్నది అందరూ కలిసి అడ్డుకుంటున్నారు అక్కడ నల్గొండలో. ఏ ఒక్కరు కాదు. ఇక్కడ టికెట్ రాకుండా చేసిర్రు, సరే టికెట్ రాకుండా చేసినా సరే ఇంకో ఆయనకి మందుల శామ్యాలకి ఇచ్చిర్రు, సంతోషం అని అనుకుందాం. తర్వాత ఎమ్మెల్సీ ఏమైంది? ఇంకా వేరేదేదాన్ని ఇస్తే అదేమైంది? ప్రతి సందర్భంలో అడ్డుకున్నారు. ముందుగా ఆయనకి మినిస్ట్రీ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేసినారు, అది రాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ అని అది రాకుండా అడ్డుకున్నారు. సో ఈ నల్గొండ జిల్లా రాజకీయాన్ని ఛేదించకపోతే భవిష్యత్తు ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది.